నమస్కారం. ఏపీ జిల్లా న్యూస్కి స్వాగతం. సింగవరం కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధం. 25 లక్షల రూపాయలు ఆస్తి నష్టం. నిలువు నీడలేక ఆర్దిస్తున్న బాధితులు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం సింగవరం గ్రామ కాలనీలోని దాసరి సత్యనారాయణ కొడుకు దాసరి వెంకటేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ ఉదయం 10:30 సమయంలో కరెంటు మీటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అవడంతో బట్టలు సామాగ్రితో పాటు ఇంట్లో దాచుకున్న 2,50,000 రూపాయల నగదు అగ్నికి ఆహుతయ్యింది అన్నారు. ఉండటానికి నిలువు నీడ కూడా లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యిందన్నారు. సుమారు 25 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, దానికి కారణం షార్ట్ సర్క్యూట్ అవడంతో అగ్ని ప్రమాదం సంభవించిందని దాసరి సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యులు అన్నారు. స్థానికుల సమాచారం మేరకు గ్రామంలో వైసీపీ నాయకులు మట్టా శ్రీనివాస్ నిత్యావసర వస్తువులతో పాటు 5,000 రూపాయలు ఇచ్చారు. అలాగే సింగవరం గ్రామ టీడీపీ సర్పంచ్ సంఖాన చిన్నపోషయ్య 25 కేజీల రైసు, నిత్యావసర వస్తువులతో పాటు 5,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి మనోధైర్యం చెప్పి అధికారులు స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడికి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. గ్రామ వైసీపీ నాయకులు సిల్లా పోసియా, డాక్టర్ రాజు, నాయకులు, కార్యకర్తలు ఆ కుటుంబానికి తక్షణమే పరిష్కారం అవ్వాలని, వీలైతే ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి పేటీఎం ద్వారా గాను ఫోన్పే ద్వారాగా సహాయం చేయాలని కోరారు. మా ఫోన్ నెంబర్లు 8328567979 9963354549. కరెంటు వాళ్ళండి లీక్ అయిపోయిందండి. నేనైతే బిడ్డను తీసుకొచ్చుకున్నానండి ఇంట్లో నుంచి. నేను ఎలా పడిపోయినా బిడ్డ ఏమైపోయినా తెలదండి. మరి అదంటే 10 కాసులు బంగారం అండి, 10,000 రూపాయలు మళ్ళీ రాత్రి రూపాయలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నామండి. ఇల్లు కట్టుకుంటామండి. మా అత్తగారు 2 కాసులు బంగారం అండి, 19 అండి. మరి మాకన్నీ ఎందాక ఒకటి కూడా కట్టుకున్న గొట్టు బట్టలతో ఉన్నామండి మేము. మాకేమి లేదండి. అది మా పాపగారి ఇంటికాడ తాడు చేసుకున్నప్పుడు తాగని పెట్టుకుంటే రాత్రి తెచ్చుకున్నానండి 2 కాసులు. 15,000 రూపాయలు వచ్చిందండి. డబ్బులు ఇల్లు కట్టుకుందామని 2 లక్షలు తెచ్చాడండి. మా ఆయన కూడా పొద్దున్న బీరువాలు పెట్టుకున్నామండి. పొద్దున్నే పెట్టుకుని వెళ్ళామండి. నేనేమో పనికి వెళ్తానండి ఇల్లు కడగ. కోడ ఒకటే ఉందండి ఇంటికాడ. సరే ఒకసారి మళ్ళీ కట్ చేసి గ్రామండి నాగరత్న కాలనీ అండి. మేము వచ్చి పనిలోకి వెళ్ళిపోయామండి. ఇంటికి వచ్చి మళ్ళీ వచ్చి పక్కన ఫోన్ చేశారు, శుభ్రం కాలిపోయినాయండి. మా అబ్బాయి గారు నేను ఇద్దరు ఇంట్లో ఉంటున్నాం. మొత్తం 10 లక్షలు దాకా పోయిందండి. మాకు బట్టలు అయితే డబ్బులు అయితే అండి. 2 కుటుంబాలు అండి. 4 మనుషులు ఉంటామండి. కరెంటు అంటుకుందండి. అది ఇల్లు కట్టుకుందాం, రేకులు కట్టేసుకుందాం అని తెచ్చుకున్నామండి. అవన్నీ మొత్తం కాల్చుకుంది. మాకు ఏదైనా దారి, నాకు ఏదో దారి తెచ్చినానండి. మాకు ఆధారం ఏం లేదండి. అలానే పొద్దున్న వద్దండి. మాకు ఏదైనా దారి. సింగవరం సర్పంచ్ అండి, సీతానగరం మండలం సింగవరం గ్రామ సర్పంచ్ని. ఈ రోజున నాగరత్నం కాలనీలో దాసరి సత్యనారాయణ గారి ఇల్లు కాలిపోయిందండి. కట్టుబట్టలతోటే ఉన్నారు పాపం. కనీసం వంట చేసుకుంటా గిన్నెలు కూడా లేవు. వాళ్ళని చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది. ప్రభుత్వం కూడా, ఎమ్మెల్యే గారు కూడా ఏమైనా సహాయం చేసి వీళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. మరి ఈ రోజున వాళ్ళని చూస్తుంటే వాళ్ళ అమ్మాయి అయితే మామూలుగా లెగలేకపోతుంది, ఏం మాట్లాడలేకపోతుంది ఆవిడ. వాళ్ళని చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కరెంటే వల్లే కాలిపోయిందండి. ఇది కరెంటు వల్లే. రెండోది ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళు పనిలోకి వెళ్ళిపోయారండి. పనిలోకి వెళ్ళకపోతే వాళ్ళు పాపం ఇంటికాడ ఉంటే ఏమిటి కొన్ని సామాన్లు తీసుకున్నారు. చిన్నపిల్ల మాత్రం ఇంట్లో ఉండిపోవడం వల్ల ఆడవాళ్ళు ఆ పిల్లని తీసుకోవటమే చూసుకున్నారు తప్ప కనవ సామాను ఏమీ తీసుకోలేకపోయారు. సుమారుగా 10 లక్షలు ఉంటుందండి. ఎందుకంటే ఈ మధ్యలో పాపం సీటు పాడుకుని పెట్టుకున్నారంట. పిల్లకి ఏదో ఒంట్లో బాగోలేదని చెప్పేసి హాస్పిటల్కి ఏదో తీసుకెళ్తారని చెప్పేసి డబ్బులు కూడా సీటు పాడుకుని పెట్టుకున్నారు. 2 కుటుంబాలండి. వాళ్ళ అబ్బాయి ఒక కుటుంబం, వాళ్ళ నాన్నగారు ఒక కుటుంబం అండి. శ్రీనివాసరావు, సింగవరం నారత్న కాలనీ వార్డు నెంబర్ వైసీపీ నాయకులను.
అయితే ఈరోజు ఇక్కడ జరిగిన ఈ ఇల్లు దగ్ధం అది చాలా బాధ వేసింది మాకు. మగవాళ్ళు కూలి పనికి వెళ్ళారు, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈరోజు ఇల్లు ఇలా కాలిపోతాం చాలా బాధగా ఉంది. ఎలాగంటే మగవాళ్ళు ఎవరన్నా పని ఇంటికాడ ఉండటమైతే ఏదైనా విలువైన వస్తువులు కాపాడుకోగలుగుతారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. కట్టుబట్టలతో ఉన్నారు వాళ్ళు, నిజం చెప్పాలి కట్టుబట్టలతో ఉన్నారు. ఒక కొండలు కానీ బట్టలు కానీ ఒక బీరువాలు కానీ ఎటువంటి సామాన్లు కూడా మిగలేదు, పూర్తిగా దగ్ధమైపోయింది. ఇది చాలా బాధాకరంగా ఉంది. మా ఆర్థిక వాళ్ళలో ఉన్న ప్రజలు అలాగే యూత్ అందరూ కూడా వచ్చారు, పాపం చాలా బాధపడ్డారు. ఎవరు తోచిన వాళ్ళు సహాయం చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ ద్వారా కూడా మేము ఇప్పటికే ఎమ్మెల్యే గారి వాళ్ళకి కూడా మెసేజ్లు పెట్టాం, తెలియపరిచాం. వాళ్ళ ద్వారా కూడా న్యాయం జరిగిద్దని వాళ్ళు చెప్పారు. ఈరోజు కొత్త క్రిస్మస్ కార్యక్రమం వల్ల ఇబ్బంది ఉంది, వస్తారు ఖచ్చితంగా వచ్చి తగిన విధంగా ఆదుకుంటారని కూడా హామీ ఇచ్చారు. అలాగే పోసేయండి శనివారం ఆడుకుంటాను. చాలా ఒక ఇల్లు కాలిపోయి చాలా బాధలు ఉన్నాయి. మొత్తం పిల్లలంతా ఇక్కడ ఉండి అన్నీ చేసారు పనులన్నీ. ఈ సాయం చేస్తారని చెప్పి ప్రజలు అందరూ కూడా కార్యకర్తలు కుర్రలు నాయకులు మేము అందరూ కలిసి సాయం చేస్తాం. ఎమ్మెల్యే ద్వారా మేము మా సాయం మేము చేయనంత సాయం చేస్తాం ఎమ్మెల్యేతో అని సంఘటన ఇల్లు తగ్గ కార్యక్రమం జరిగిందండి. అనుకోకుండా ఇంటి దగ్గర ఎవరో లేకపోవడంలో కరెంట్ సర్క్యూట్ జరగడం వల్ల ఆస్తి నష్టం చాలా జరిగింది. ఈ విషయం ఎమ్మెల్యే గారికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళామండి. దీని త్వరలో వాళ్ళకి పరిష్కారం అందేలాగా అన్ని విధాలు పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే గారికి తెలియపరిచి వాళ్ళకి అన్ని విధాలు న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం.